ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన వాళ్ళే కాకుండా ఇంకా ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతున్న డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. వీళ్ళ సినిమాలు ఒకప్పుడు హిట్ అయినా మళ్ళీ ఫామ్ లోకి రావాలంటే సక్సెస్ఫుల్ మూవీ చేయాల్సిందే అంటున్నారు. నందిని రెడ్డి ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి క్యూట్ లవ్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. కానీ 2019లో వచ్చిన ఓ బేబీ తర్వాత ఏ సినిమా హిట్ అవ్వలేదు. 2 ఏళ్ల క్రితం అన్ని మంచి శకునంలే సినిమా చేసినా అనుకున్నంత రీచ్ రాలేదు. దాంతో ఈసారి సమంతతో మా ఇంటి బంగారం సినిమా స్టార్ట్ చేసింది. మరి ఈ సినిమా సక్సెస్ అయితే మళ్లీ నందిని రెడ్డి పికప్ అవ్వడం గ్యారంటీ అని ఫ్యాన్స్ ఫీలింగ్. హిట్ రేట్ కాస్త తక్కువగానే ఉన్న సంపత్ నంది కూడా లైమ్ లైట్ లోకి రావడానికి తెగ కష్టపడుతున్నారు. వరుసగా ప్లాఫుల్లో ఉన్న ఈ డైరెక్టర్ శర్వానంద్తో భోగి అనే ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు. అసలే వరుసగా ప్లాఫుల్లో ఉండి హిట్ కోసం వెయిట్ చేస్తున్న సంపత్ నంది అనౌన్స్మెంట్ వీడియోతో అంచనాలు పెంచారు. అయితే ఈ సినిమా హిట్ అయితేనే సంపత్ నంది టాలీవుడ్ లో బిజీ అయ్యే ఛాన్స్ ఉండడంతో భోగి మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సంపత్ నంది. ఎక్స్ప్రెస్ రాజా, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఏక్ మినీ కథ లాంటి సంథింగ్ డిఫరెంట్ సినిమాలు చేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన మేర్లపాక గాంధీ 3 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమా చేస్తున్నారు. వరుణ్ తేజ్ తో ఇంట్రెస్టింగ్ హర్రర్ ఎంటర్టైనర్ గా కొరియన్ కనకరాజు మూవీ తెరకెక్కిస్తున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్ తోనే క్యూరియాసిటీ క్రియేట్ చేసిన మేర్లపాక గాంధీ ఈ సినిమాతో మళ్లీ బిజీ అవుదామని ట్రై చేస్తున్నారు. గాజీ లాంటి పవర్ఫుల్ మూవీస్ చేసి అందర్నీ అట్రాక్ట్ చేసిన సంకల్ప్ రెడ్డి లాంగ్ బ్రేక్ తర్వాత సినిమా చేస్తున్నారు. గోపిచంద్ హీరోగా పీరియాడిక్ యాక్షన్ మూవీ స్టార్ట్ చేశారు. 7వ శతాబ్దంలో జరిగిన సంఘటనల ఆధారంగా భారీ బడ్జెట్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు సంకల్ప్ రెడ్డి. గోపిచంద్ 33వ సినిమాగా మ్యాసివ్ మేకోవర్ తో సినిమా రాబోతోంది. ఈ సినిమా సక్సెస్ అయితే మళ్లీ సంకల్ప్ రెడ్డి లైమ్ లైట్ లోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరో యంగ్ డైరెక్టర్ అనుదీప్ కూడా ఈసారి తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. జాతి రత్నాలతో బ్లాక్ బస్టర్ కొట్టిన అనుదీప్ తర్వాత శివకార్తికేయన్తో చేసిన ప్రిన్స్ మూవీతో ఆకట్టుకోలేకపోయాడు. అయితే జనాల్లో ఫుల్ క్రేజ్ ఉన్న ఈ డైరెక్టర్ ఈసారి విశ్వక్సేన్తో ఫంకీ సినిమా చేస్తున్నారు. మరి ఈ సినిమా సక్సెస్ అయితేనే ఫామ్ లోకి వస్తాడంటున్నారు జనాలు.